ఎంతమందికి సక్సెస్ కావాలి? చూసారు, అందరికీ సక్సెస్ కావాలి. సక్సెస్ ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? యుద్ధం లేకుండా విజయం ఉండదు. ఎంతమంది యుద్ధం చేస్తారో ఒక చేయలేగదు. చూసారా, ఇప్పుడు అందరికీ ఫస్ట్ క్లాస్ కావాలి, కానీ ఎంతమంది చదువుతారంటే చాలా తక్కువ మంది. నాకు ఈ మధ్యన డిఎస్సీలో వచ్చిన ఫోన్లు ఏంటంటే, నాకు ఈ సమస్య ఉంది, ఆ సమస్య ఉంది, కానీ నేను అంతగా ప్రిపేర్ అవ్వలేదు, కానీ ఏం కావాలంట? జాబ్ రావాలని ప్రార్థన చేయండి. దేవుడు న్యాయవంతుడు. నువ్వు అన్యుడివా ధన్యుడివా ఈ చోట, కానీ ఎవడైతే కష్టపడ్డాడో వాళ్ళకే దేవుడు న్యాయం చేస్తాడు. ఒక రూల్ అనేది ఉంటుంది ఈ లోకంలోను, ఒక సిస్టమ్ అనేది ఉంటుంది, దాన్ని పక్కకు పెట్టాడు దేవుడు. నిజంగా నువ్వు దేవుని ప్రేమించినప్పుడు, నిజంగా దేవుని మీద ఆధారపడ్డప్పుడు, ఎవరి మనసు నా మీద అనుకుంటుందో వాడు పూర్ణ శాంతి కలుగు అనుకుంటాడు. గందరగోళం ఉండదు. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని బంధకాలు వచ్చినా కూడా నువ్వేం చేస్తావు? శాంతి సమాధానం కలిగి ఉంటావు. క్రైస్తవునికి ఉండేటువంటి గొప్ప గుణం ఏంటంటే గందరగోళం లేకుండా ఉంటారు, సమాధానంగా ఉంటారు.